వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క న్యూ జాబ్ క్యాలెండర్ అప్డేట్స్ గురించి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కానివ్వండి, సీఎం గారు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఈ ఏడాది నెక్స్ట్ ఇయర్ లోపు కంప్లీట్ చేయాలి పోలీస్ రిక్రూట్మెంట్ 7,000 పైగా ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్ వదులుతామని తెలపడం జరిగింది. ఇక్కడ మనకి ప్రధాన ఉద్యోగాల వాయిదా పర్వం అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇది ఒక క్రిటిక్గా ఉంది ఈ న్యూస్ పేపర్లో. అయితే ఈ యొక్క గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలే ఈ యొక్క 2.5 ఇయర్లో కంప్లీట్ చేసింది. అవి తప్ప ఇక ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఏపీఎస్సీ ద్వారా కానివ్వండి, అదేవిధంగా డిఎస్సి సంబంధించి ఇప్పటికీ 2018లో తప్ప ఇప్పటికీ ఒక్క నోటిఫికేషన్ లేదు టీచర్ జాబ్స్కి సంబంధించి అనమాట. సో అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానివ్వండి, ఇంకా ఈ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, ఈ యొక్క జాబ్ క్యాలెండర్ పర్టికులర్గా కొన్ని డిపార్ట్మెంట్స్ గురించి మెన్షన్ అనేది చేయలేదు, ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు అనేది. సో ఈరోజు వచ్చేటికి ప్రధానంగా ఉద్యోగాల వాయిదా పర్వం. కేవలం ఈ యొక్క ఉద్యోగాలు మాట ఎత్తుతున్నారు కానీ వీటి ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్గా జరగట్లేదు. ప్రతిసారి ఇవి పోస్ట్ పోన్ అవుతూ ఉన్నవి, ఎప్పుడు రిలీజ్ చేసేది. ఈ యొక్క గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క కోవిడ్ టైంలో ముందు ఇళ్లలోంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఈ సమయంలో ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, నోటిఫికేషన్ రిలీజ్ చేసి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు అన్నట్టుగా ఉన్నది. ఒక రకమైన ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ తగ్గడం జరిగింది. ప్రజెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి గవర్నమెంట్ అనేది ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించి రీసెంట్గా సీఎం గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వీలైన త్వరగా జరిగితే మంచిదని ఇక్కడ రావడం జరిగింది. లేట్ అవ్వకుండా మళ్ళీ ఇవి పోస్ట్ పోన్ కాకుండా ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో కంప్లీట్ అయితే, త్వరగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయితే మేము జాబ్లో జాయిన్ అవుతామని ఇక్కడ తెలపడం జరిగిందనమాట. ఇక వచ్చే ఏడాది పోలీస్ పోస్టుల భర్తీ సీఎం జగన్ సమీక్షలో కీలక నిర్ణయం. అదేవిధంగా డిఎస్సి సంబంధించి కానరాని ఉపాధ్యాయ నియామకాలు, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రకటనలు జాప్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరుద్యోగుల ఆగ్రహం అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇక ఏపీలో ఉద్యోగాల ప్రక్రియ క్రమేపీ వాయిదా పడడంతో నిరుద్యోగుల ఆందోళనకు గురి చేస్తుంది. తాజాగా పోలీసు ఉద్యోగాలు సైతం వచ్చే ఏడాది భర్తీ చేస్తామంటే సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై నిరుద్యోగ యువత నిరుత్సాహం చెందుతోంది. రాష్ట్రంలో ఈ యొక్క గవర్నమెంట్ వచ్చాక ఒక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల మినహా మిగిలిన విభాగాల ఉద్యోగాలను భర్తీ చేయలేదు. అదేవిధంగా ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి డిఎస్సి అనమాట, ఈ యొక్క పోస్టుల భర్తీ ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తున్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక దాదాపు 2.5 ఇయర్స్ అయినప్పటికీ ఇంతవరకు ఒక టీచర్ పోస్టు భర్తీకి నేర్చుకోలేదు. ఇంకా అంతకుముందు ఉన్నటువంటి ఈయన తండ్రి గారు ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర్ గారిని, ఆయన ఇచ్చినటువంటి టీచర్ పోస్టులు చాలా ఎక్కువగా ఇచ్చారు ఆయన గవర్నమెంట్లో ఉంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక జగన్ పాదయాత్ర మేనిఫెస్టో ప్రతి ఏటా డిఎస్సి ఇస్తామంటూ చేసిన ప్రకటన హామీలకే పరిమితమైందని, 2.5 ఇయర్ నుంచి డిఎస్సి ఇవ్వనని నిరుద్యోగులు వయోపరిమితి పెరిగిపోయిందని ఆందోళన చెందుతున్నారు. ఇక డిఎస్సి 2018 నుంచి ఇప్పటి వరకు తాజా డిఎస్సి లేకపోవడం అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక 2018 డిఎస్సికి జనరల్ అభ్యర్థులకు 44 ఇయర్స్ వరకు అవకాశం ఇచ్చారు. అయితే అది ఈసారి 2 ఇయర్స్కు తగ్గిపోతుందన్న వాదనలు ఉన్నాయి. ఇటీవల ఏపీఎస్సీ నియామకాలతో పాటు మిగిలిన ఏజెన్సీల భర్తీ ప్రక్రియకు ఆ జీవో వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే డిఎస్సికి అమలైతే లక్షలాది మంది వయో పరిమితి మించిపోయి అనర్హులుగా మారుతారు. ఇక పోలీసు ఉద్యోగాల కోసం 2.5 ఇయర్స్ నుంచి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అందులో వేలాది మంది వయో పరిమితికి దగ్గరగా ఉన్నవాళ్ళు. ఈ నూతన జాబ్ క్యాలెండర్ అనమాట, జాబ్ క్యాలెండర్కి సంబంధించి 2021-22లో భాగంగా ఏపీ జాబ్ క్యాలెండర్లో భాగంగా 450 పోస్టులు సెప్టెంబర్ 2021లో ప్రకటన జారీ చేయాల్సి ఉంది. అయితే వాస్తవంగా పోలీస్ పోస్టులకు వయో పరిమితి 23, ఎస్ఐ పోస్టులకు 25 అనమాట. గ్రూప్ 1 డిఎస్సి డిఎస్పి 28 లోపు వయో పరిమితి కల్పించారు. ఈ పోస్టులు వచ్చే ఏడాదికి వాయిదా వేయడం వల్ల 6 నెలలు రోజులతో వేలాది మంది అభ్యర్థులు వయో పరిమితి కోల్పోతుంది. దీని అంతటికీ అధికారులు తప్పుడు నివేదికలు, దీనికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం విమర్శలు వస్తున్నాయి. ఇక జాబ్ క్యాలెండర్ ప్రకటనలు ఏవంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా వివిధ విభాగాల నుంచి రీసెంట్గా
2021-22 జాబ్ క్యాలెండర్లో 10,143 పోస్టులు ఇప్పటివరకు నిర్ణీత సమయానికి ఏమీ విడుదల కాలేదు. కానీ ఈ ఏడాది ఆగస్టులో గ్రూప్ 1-2లో 36 పోస్టులతో విడుదల చేయాల్సి ఉండగా అది వాయిదా పడింది. సెప్టెంబర్లో విడుదల చేయాల్సిన 450 పోలీసుల విభాగం పోస్టులను వచ్చే ఏడాది వాయిదా వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. వైద్య విభాగంలోని పోస్టులు మాత్రం ప్రకటన జారీ చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మిగిలిన కొద్దిపాటి పోస్టులకు ఇప్పుడు ప్రకటనలు జారీ చేశారు. వాస్తవంగా అన్ని ఉద్యోగాల జనరల్ అభ్యర్థులకు 47 ఇయర్స్ వరకు ఏజ్ పెంచాలి. కానీ నిరుద్యోగ యువజన విభాగ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ డిమాండ్ చేస్తుంది 47 వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలంటూ. కానీ ఈ యొక్క పాత విధానంతో 42 ఇయర్స్ వయో పరిమితి వీరు మెన్షన్ చేయడం జరిగింది. దానికి జీవో జారీ చేసి కొద్దిపాటి నియామకాలను ఏపీఎస్సీ ద్వారా ప్రభుత్వం ప్రారంభించింది. ఇంకా యూనిఫామ్ పోస్టులు మినహా మిగిలిన అన్ని ఉద్యోగాలకు 47 కేటాయించాలనే డిమాండ్తో నిరుద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యాయి. సో ఇది దీనికి సంబంధించండి. ఖచ్చితంగా ఉద్యోగాల వాయిదా పరం అనే ఒక ప్రధానంగా ఇక్కడ ఆర్టికల్తో మనకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అయితే వీరు 10,000 అబోవ్ రీసెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని తెలపడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇప్పటికీ ఎటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ అనేది రిలీజ్ అవ్వలేదు. దాని గురించి అదేవిధంగా గ్రూప్ 1 కానివ్వండి, ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సింది గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కానివ్వండి, సెప్టెంబర్లో రిలీజ్ కావాల్సినటువంటి కానిస్టేబుల్ పోస్టు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ ఏవి కూడా ఈ క్యాలెండర్లో మెన్షన్ చేసినవి రిలీజ్ అయితే కాలేదు నోటిఫికేషన్స్. అయితే ఒక హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ప్రజెంట్ రిలీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలు కూడా వీళ్ళు కంప్లీట్ చేశారు. ప్రజెంట్ ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో అదేవిధంగా డిఎస్సి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది లేదు. దాని గురించి మెన్షన్ చేయాలి. 2018 తర్వాత ఇప్పటి వరకు డిఎస్సి గురించి ఊసే లేదంటూ కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క జీవో రీసెంట్ ఓల్డ్ జీవో ప్రకారం ఏదైతే ఉందో 44 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలంటూ తెలపడం జరిగింది. కానీ ఇప్పుడు 42కు కుదించడం కూడా ఇది ఒక ఇబ్బందికరంగా మారింది నిరుద్యోగులకు. ఇలా వీళ్ళు రీసెంట్గా సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన నెక్స్ట్ ఇయర్లో కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుందంటూ తెలపడం జరిగింది. దీనివల్ల 6 months అనేది పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. ఎవరైతే దగ్గరగా ఉన్నారో ఈ యొక్క కానిస్టేబుల్కి 23 అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఎస్ఐకి 25 అని. ఈ దగ్గరగా ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క 6 నెలల వల్ల వారి యొక్క ఏజ్ లిమిట్ని కోల్పోవడం జరుగుతుంది అంటూ వారు తమ ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరుగుతుందంటే ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా గవర్నమెంట్ దీనిపై ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఏజ్ అనేది పెంచాలి. ఎందుకంటే వీరు రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఇస్తే ఖచ్చితంగా దీంతో అంత అవసరం ఉండదు. ఇవ్వకపోవడం వల్ల ఈ యొక్క ప్రధాన సమస్యలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నవి. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై పునరాలోచించుకోవాలి. ఏదో ఒక అడ్వైజ్ అనేది ఖచ్చితంగా నిరుద్యోగులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇది మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అప్డేటు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.